పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా దాతలకు పుట్టినిల్లు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం స్థానిక తెలగ కళ్యాణ మండపం నుంచి విజయవాడ వరద బాధితులకు గాను స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గ తరపున ఏర్పాట్లు చేసిన బియ్యం, నిత్యావసర సరుకులు, బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు తదితర సామాగ్రి గల 5,000 కుటుంబాలకు గాను 14 వాహనాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ సంయుక్తంగా జెండా ఊపి వాహనాలను విజయవాడకు పంపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ వాసులకు శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆపన్న హస్తం అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. 15 టన్నుల బియ్యం, 3 టన్నుల నిత్యావసర సరుకులు, 3 టన్నులు పండ్లు, కూరగాయలు, 25,000 మినరల్ 1 లీటర్ వాటర్ బాటిల్స్, 5 లీటర్ల మినరల్ వాటర్ బాటిల్స్, 500 పాల ప్యాకెట్లు, 7,000 బ్రెడ్లు, 6,000 దుప్పట్లు తదితర సామాగ్రి అంతా 14 వాహనాల్లో 5,000 కుటుంబాలకు గాను ఈరోజు విజయవాడ వరద బాధితులకు పంపించారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ చర్యలు వేగవంతం జరుగుతున్నాయని అన్నారు. అదొకటి అది హాఫ్ ఏమో హాలిడే హాఫ్ విజయవాడ పట్టణవాసులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇక్కడ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో 5,000 మందికి రైసు, వెజిటబుల్స్, చక్కెర, బన్సీరవ్వ, నిత్యావసర వస్తువులు మరియు 8,000 మిల్క్ ప్యాకెట్స్, 7,000 బ్రెడ్ ప్యాకెట్స్, ఇతర వస్తువులు, తర్వాత బెడ్షీట్స్, వాటర్ 25,000 1 లీటర్ వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా అనేక ట్రక్స్లో ఇక్కడి నుంచి విజయవాడకి ఎమ్మెల్యే గారు మరి ఇతర నాయకుల అందరి ఆధ్వర్యంలోనూ బయలుదేరి వెళ్తున్నాయి. అక్కడ ఇబ్బందిలో ఉన్న వారిని ఆదుకోవాలని చెప్పేసి సహృదయంతో ముందుకు వచ్చిన నరసాపురం పెద్దలు, నాయకులు, పుర ప్రముఖులు, పట్టణవాసులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ఈరోజు నరసాపురం నియోజకవర్గం నుంచి కూటమి ద్వారా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలతోటి మరి ఏదైతే 4 రోజుల నుంచి కూడా విజయవాడలో అక్కడ ప్రజలు వరద తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. వారు అన్ని రకాలుగా కూడా 5 రోజుల నుంచి కూడా చాలా నిరాశకు గురయ్యి తిండి విషయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నారు. దానిలో దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారి కోరిక మేరకు మేము కూడా ఇక్కడి నుంచి నరసాపురం నియోజకవర్గం నుంచి 5,000 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు మరి ఇక్కడ సరఫరా చేస్తున్నాం, మేము పంపిణీ చేస్తున్నాం. మేము అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ కూడా మరి 25,000 లీటర్స్ మరి బిస్లరీ వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం. అదేవిధంగా పాలు కూడా, జెర్సీ పాలు అందరికీ కూడా అక్కడ ఒక 7,000 పాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నాం. ఆ బ్రెడ్ ఇవన్నీ కూడా కొంతమంది దుప్పట్లు, లేకపోతే కొంతమంది స్వీట్ ప్యాకెట్లు, అంటే మాకు తోచిన దానికి మరి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కూడా వారికి సహకరించాలని ఆలోచనతో కూడా మేమందరూ కూడా ముందుకెళ్ళడం. అదే మరి గౌరవ కలెక్టర్ గారు కూడా మరి కార్యక్రమానికి వచ్చి మాకు కూడా సహకరించింది కాబట్టి కూడా మా నరసాపురం నియోజకవర్గం తరఫున మేమందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి గత నుంచి 4 రోజుల నుంచి కూడా మనందరం చూస్తున్నాం అక్కడ ఏ వాతావరణం ఉందో ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మరి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా చూశారు 6 కోట్ల రూపాయలు ఆయన విరాళం ప్రకటించారు ఆయన. అదేవిధంగా మాలాంటి వాళ్ళతో కూడా వెనకాలండి
మమ్మల్ని అందరికీ మానిటర్ చేసుకుని అక్కడ సేవా కార్యక్రమాలన్నీ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. వీరందరి నాయకత్వంలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు కలెక్టర్ గారి సహకారంతో మేమందరూ కూడా ముందుకెళ్ళి అక్కడున్న ప్రజలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలకు కూడా మా వంతుగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు కాబట్టి కొంత మేము సేవా దృక్పథంతో మరి ఎదుర్కొస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి మా నియోజకవర్గం తరఫున ఆవిడ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈవేళ విజయవాడలో వచ్చినటువంటి వరద ఇంతవరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద వరద ఎప్పుడు కూడా చూడలేదు. 11 లక్షల క్యూసిక్ల కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్కి ఉంటే దానికి మించి వరద వచ్చింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అశ్రద్ధ వల్ల బుడమేరుకి గళ్ళు పడితే అవి పూడ్చకపోవటం వల్ల ఆ నష్టం ఈవేళ విజయవాడ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఈవేళ ఆ వాగును కూడా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉండటం వల్ల దానికి కూడా ఇవాళ విపరీతమైన నష్టం విజయవాడ జరిగింది. కాబట్టి మనందరూ ప్రజలకు మనం కూడా సహకరించాలి. మన వాగులను కానీ డ్రైన్స్ని కానీ వాళ్ళ ప్రవాహాన్ని మనం ఏదాన్ని కూడా అడ్డు రాకూడదు. కాబట్టి మనందరం కూడా విజయవాడని మన భవిష్యత్తులో ఒక మార్గదర్శకంగా తీసుకొని ఎక్కడా కూడా ఎలాంటి వరదలు వచ్చినప్పుడు అలాంటి ఎటుకు అడ్డు రాకుండా ఎంక్రోచ్మెంట్స్ అన్ని ఖాళీ చేయాలని చెప్పని, అలాగే విజయవాడ బాధితులని వేళ మన నాయకుడు గారు కూటమి తరపున ఇవాళ నిత్యావసర సరుకులు అన్నీ కూడా అక్కడ పంపించడం చాలా శుభసూచకం.